कितना भैया? 50 है भैया, अच्छा क्वालिटी। भैया दोनों को 400 को ले। अरे ओपन जे देंगे। ठीक है भैया, 2 బ్యాంగిల్స్. మనకి ఇండియా అంత మాత్రానే, మీరు నవ్వకండి. నీ సైజ్ ఎంత 3-4? ఈ బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? మీకు బ్యాంగిల్స్ కావాలంటే కమెంట్ పెట్టండి, మీకు పంపిస్తా. మంచి మనసున్నవాడు నా సాయి. బాగున్నాయి. నీకు నచ్చింది చూడు, అవతల అడగకుండా. ఏంట్రా ఏదేది? అందరు ఏదేదో కనిపెడితే వీడు బుల్లిని కనిపెట్టిండు. గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. ఫైనల్లీ ఎలా ఉందమ్మా షిరిడి? అసలు నన్ను షిరిడికి ఎందుకు తీసుకొచ్చా చెప్పు? నీకు మంచి జాబ్ రావాలని నా కోరిక. జాబ్ రావాలంటే నేను ముందు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మ డబ్బులు ఇవ్వచ్చు కదా మా 10 రూపాయలు. చూసారా ఫ్రెండ్స్, నాకు అక్కడ 10 రూపాయలు కూడా లేవు. మై స్పాన్సర్. ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం చాయ్ స్టాల్కి వెళ్తున్నాం. చాయ్ కాస్ట్ చాలా చీప్ ఇక్కడ. చాయ్ అరౌండ్ 2 రూపీస్, కాఫీ అరౌండ్ 3 రూపీస్, వాటర్ బాటిల్ అరౌండ్ 10 రూపీస్ అంతే. మాకు ఎక్స్ట్రా బోనస్ గా ఎవరో మర్చిపోయారు ఈ బ్యాగ్. ఆ బ్యాగ్ కూడా సబ్మిట్ చేయాలంట. పుణ్యాత్ముండండి నేను, నాకే ఇలాంటివన్నీ చిక్కులు. చూడు నీ మంచోని కాబట్టి ఇది వాళ్ళకి అప్పచెప్పాలి, లేకపోతే వేరే చోటైతే స్కామ్ చేస్తుండేగా. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు. నాకేం తెలుసు, నేను యేసుప్రభున్నా. ఫైనల్లీ మనం షిరిడి నుంచి నాసిక్ వెళ్ళబోతున్నాము. ఈ ముసలైన నాకు నాసిక్ 2 ట్రావెల్స్ లో పరిచయం అయ్యాడు. మీరు ఎక్కడ? మీది ప్రాపర్ సికింద్రాబాద్. ఈ ముసలోడు నన్ను సాగొట్టాడు అనుకున్నారు, నేనే ఆ ముసలోని సాగొట్టిన. నాకు 12 మంది మన్మన్లు మన్మరాన్లు. ఓరి అమ్మో, ఎంతమంది కొడుకులు నీకు? 3 కొడుకులే, 1 కూతురు. మొత్తం 4. మంచి బ్యాట్స్మెన్ నువ్వు. మీరు ఏం పని చేస్తారు? సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు 35,000 పెన్షన్ వస్తుంది. అమ్మని అమ్మ, అలా ఒక 5,000 నెలకు నాకు పంపించచ్చు కదా, నన్ను నెంబర్ పంపిస్తా. దేనికి? పాకెట్ మనీ, ఇట్లా తిరగడానికి. ఇక్కడ నాసిక్ లో ఏ ప్లేసెస్ బాగుంటాయి? నాసిక్ లో త్రంబకేశ్వర్, జ్యోతిర్లింగం. ఎలా అయిందమ్మా దర్శనము? చాలా బాగా అయింది. అమ్మ నాకు కార్ కొనియచ్చు కదమ్మా. అంటే ప్రతి సంవత్సరం వస్తారా, ఫస్ట్ టైమా? అరే రామా, సంవత్సరంలో 3 టైమ్ వస్తా. 3 సార్లు వస్తావా? 3 సార్లు, ప్రతి 4 నెలలకు ఒక్కోసారి. ఇది మీకేం పని పట్టలేదా ఇంటికాడ? ఎందుకు? బాబా పిలిపించి వస్తున్నా. ముసలుడే గాని మహానుభావుడు. కాలినే ఏసీ పెట్టేయమంటారా? నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. వనపర్తి నరసింహరావు నెలకి 35,000 పెన్షన్ వస్తుంది. ఆ డబ్బులు ఏం చేయలేక సంవత్సరానికి 3 సార్లు తిరిగిపోతుండు. సరే, 5 రోజులు ఈడ ఉంటా. 5 రోజులు ఈడ ఉంటాడు, 2 రోజులు ట్రైన్ లో ఉంటాడంట. వనపర్తి నరసింహరావుకి హాయ్ చెప్పండి. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? శని సింగపూర్ దర్శనం అయిపోయింది. మొన్న నేను ఏదో అడిగినా గుర్తుందా? అమ్మ బండి కొనియచ్చు కానీ 30,000 ఇయ్య బండి కొనుక్కుంటా అంటే ఏమన్నావే? బండి కొనడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా? పాలోడికి పాల డబ్బులు లేవు. పాల డబ్బులు కట్టలే. కరెంట్ బిల్ 2,000 వచ్చింది. కరెంటు బిల్ అక్కడికే పోయినాయి అంది. ఒక రోజులో ఎంత అయిపోయినాయి చెప్పు? ఎంతైనా పెడతాం, బాబా కాడికి రావాలనేది నాకు కోరిక. అండ్ దిస్ ద క్యామెల్. బాబోయ్, రొట్టగడు వచ్చాడు. హాయ్ బ్రో. ఎరా బాబ్జీ, ఏం చేస్తున్నారా? పిడుగులు పడుతున్నాయి నేను ఎంటర్ కాగానే. గన్ 350 అంట. లోడ్ భయ్యా, లోడ్.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం కమెంట్లు మాత్రం ఎక్కువ కొట్టండి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పెద్ద పెద్ద నాయకులే ఓట్లాడుకుంటున్నారు, మనం లైక్లు కమెంట్లు ఆడుకోవడం తప్ప. సరే నేను వెళ్తున్నాను, బాయ్. అయ్యో డోర్ ఇటువైపు ఉంది, బాయ్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా.